తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలని మించిపోతున్నాయి. ఈరోజు పొద్దున్నే ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి టోటల్ తెలంగాణ స్టేట్ షేక్ అయిపోయింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, హస్తం గూటికి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఇదేనా న్యూస్? ఇందువల్లనే స్టేట్ షేక్ అయిపోయిందా అంటే కాదు, ఇంకో న్యూస్ ఉంది. ఒక్కసారి చూడండి. బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఓకే, ఈ క్రమంలో పార్టీ మారుతారనే చర్చ నడుస్తుంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల పోటీ చేసిన 2 స్థానాలు గజ్వేల్, హుజురాబాద్ ఓడిపోయిన సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి అంటే, తెలంగాణ స్టేట్ షేక్ అయిపోయిన న్యూస్ ఏంటంటే, ఒకటి ఈటల రాజేందర్ హస్తం గూటికి వస్తున్నాడు. అది ఇంకా ఆయన కన్ఫర్మ్ చేయలేదు. ఇవాళ రేపు ఎల్లుండో అవుటర్ ఎల్లుండో కన్ఫర్మ్ చేస్తాడు. హస్తం గూటికి వస్తున్నాడు ఒక న్యూస్. రెండవది వచ్చేసి ఆయన కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లు మన దగ్గర అయిపోయినాయి, ఇక ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్లే. అందుకే ఎంపీ ఎలక్షన్కి ఎంపీగా ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అసలు న్యూస్. ఎందుకు అసలు న్యూస్ అంటే, ఆల్రెడీ కరీంనగర్లో ఉన్న ఎంపీ ఎవరు అంటే మన బండి సంజయ్ గారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ నుంచి పోటీ చేస్తే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అయిపోద్ది కథ. ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎందుకు టగ్ ఆఫ్ వార్ అంటున్నావు అంటే, బండి సంజయ్ గారిని తెలంగాణ ఇన్ఛార్జిగా తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది బీజేపీ పార్టీ. ఆ తీసేయడంలో ఈటల రాజేందర్ గారి హస్తం ఉంది. ఈటల రాజేందర్ గారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి అక్కడ అమిత్ షా గారిని కలిసి మొత్తం వివరించి, ఏం వివరించారో దేవుడి కనుక వివరించి, వాళ్ళు హైదరాబాద్ తిరిగి వచ్చిర్రు. ఇమ్మీడియట్గా బండి సంజయ్ గారిని బీజేపీ అధిష్టానం అన్నది ఇన్ఛార్జ్గా తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది. అయితే అక్కడ బండి సంజయ్ గారికి మన ఈటల రాజేందర్ గారికి మధ్యలో ఒక వార్ అన్నది స్టార్ట్ అయింది. బీజేపీలో ప్రస్తుతం ఈటల రాజేందర్ గారి టీం సపరేట్గా ఉంది. ఈటల రాజేందర్ గారి ఫాలోవర్లు సపరేట్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రఘునందన్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారి ఫాలోవర్లు సపరేట్గా ఉన్నారు. కాకపోతే బండి సంజయ్ గారి ఫాలోవర్ల కొంతమంది తగ్గిర్రు. ఎట్లా అంటే విజయశాంతి అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎంపీ పోటీ జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారి నుంచి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, కరీంనగర్లో ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ లీడర్. చాలా రోజుల నుంచి కరీంనగర్లో ఉన్నాడు. కరీంనగర్ నుంచి గెలిచిండు. అక్కడి ప్రజలకి ఆయన అంటే ఏంటో తెలుసు. అక్కడి ప్రజలకి మంచి చేసిండు. ప్రజలతోటి కలిసి మమేకమైండు. ఎవరు? బండి సంజయ్ గారు. ఈటల రాజేందర్ ఎవడు? ఈటల రాజేందర్ గారి గురించి మనం మాట్లాడాలంటే, ఈటల రాజేందర్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు. ఈటల రాజేందర్ గారికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం ఉంది. తెలంగాణ సాధించుకోవడానికి ఈటల రాజేందర్ గారు చేసిన త్యాగాలు అన్నీ కాదు. కేసీఆర్ ఆ జమానాల తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పేసి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసీఆర్ ఖర్చు పెడుతుంటే ఆ ఖర్చు వెనకుండి పెట్టుకున్నది ఈ ఈటల రాజేందరే. ఈటల రాజేందర్ గారు ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకి పోల్ట్రీ ఫార్మ్స్ ఏవేవో ఉన్నాయి. ఆయన మొత్తం ఫైనాన్స్ని ఈటల రాజేందర్ గారు మొత్తం ఫైనాన్స్ ఇచ్చింది ఈటల రాజేందర్ గారే. తెలంగాణ సాయుధ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఫైనాన్షియల్గా నడిపించిందే ఈటల రాజేందర్. అది కాక ముందుండి స్పెషల్లీ మన స్టూడెంట్స్లో ఈటల రాజేందర్ గారికి ఉన్న కమాండ్ కేసీఆర్ కూడా లేదు. ఈ విషయం మనందరికీ ఎరికే. అయితే ఈటల రాజేందర్ గారు ఇటు స్టూడెంట్స్ అటు ఫైనాన్షియల్, అది కాకుండా ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ పోరాటంలో తెలంగాణ కోసం ఆయన పోరాడిన పద్ధతి అవి తెలంగాణ ప్రజలకి ఇంకా గుర్తుంది. అయితే ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ అన్న స్ట్రాంగ్ క్యాండిడేటు, ఈటల రాజేందర్ అన్న స్ట్రాంగ్ క్యాండిడేట్. ఇద్దరి మధ్యలో ఏదైతే వార్ ఉంటుందో ఆ వారు ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు దేశ రాజకీయాలనే మరిపించేస్తుంది. అంత స్ట్రాంగ్ వార్ ఉంటుంది. అందుకే రాబోయే రోజులలో మన ఈటల రాజేందర్ గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని మనం కూడా ఆశిద్దాం. మనం కూడా ఒక పోల్ పెట్టినాం. మీరు పోల్ వెళ్ళి అక్కడ మీరు పార్టిసిపేట్ చేయండి. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలా లేదా అని చెప్పేసి మనం పెట్టినాము. మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్స్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.